హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సబ్జీ. ఇవాళ మనం దహీ పోహా అంటే పెరుగు అటుకులు ఎలా చేయాలో నేర్చుకుందాం. సో ఇది చాలా ఈజీ అండి. వెళ్ళిపోదాం ఇప్పుడు రెసిపీలోకి. ఫస్ట్ పోహాని తీసుకొని, ఇలా లావుగా ఉండే పోహా ఉంటుంది కదా, అది థిక్ పోహా అన్నమాట. సో దాంట్లో కాస్త నీళ్లు వేసేసి, అంటే మొత్తం అటుకులు మునిగే అంత నీళ్లు వేయాలి. వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 minutes పక్కన పెట్టుకుంటే అవి కాస్త సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. సో తర్వాత ఆ వాటర్ అంతా తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 minutes మొత్తం వాటర్ అంతా పోయేలా చూడాలి, ఇలా ఉండకూడదు. సో వాటర్ అంతా తీసేసాక ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ పెరుగు వేసి, అలాగే తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇంత సాల్ట్ వేయాలి అంత సాల్ట్ వేయాలని చెప్పట్లేదండి, ఎందుకంటే ప్రతి ఇంట్లో సాల్ట్ కానీ కారం ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వాళ్ళకి అంటే అలవాటు ఉన్న రీతిలో వేసుకుంటున్నారు. సో ఇంతే వేయండి అంతే వేయండి అని చెప్పట్లేదు. మీరు సాల్ట్ కొంచెం తక్కువ వేసుకునే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకునే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, అంతే. ఇంకా తర్వాత దీంట్లో గ్రీన్ చిల్లీ, అలాగే కొరియాండర్ అంటే కొత్తిమీర కట్ చేసింది వేసేసాను. అలాగే ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. సో ఇవి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయలు మీ ఇష్టం అండి, ఇష్టమైతే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. సో వేస్తే మటుకు టేస్ట్ బాగుంటుంది. ఈ సమ్మర్లో ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా మంచిది కూడా హెల్త్కి. సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ముందు పల్లీలు వేసి, తర్వాత కొంచెం మినపప్పు, అలాగే ఆవాలు జీలకర్ర వేసి ఫ్రై చేయాలి. సో నేను కొంచెం జీడిపప్పు కూడా వేసాను, మీకు ఓకే కావాలనిపిస్తే వేయండి, ఇది కూడా ఆప్షన్. సో ఇదంతా ఫ్రై అయిపోయాక ఈ ఆనియన్స్ మీద వేయాలన్నమాట. ఈ పచ్చిగా ఉన్న వీటి మీద వేస్తే ఏమవుతుందంటే ఈ వేడికి చక్కగా కొంచెంగా ఫ్రై అయ్యి అవ్వనట్టుగా అవుతుందన్నమాట, భలే టేస్ట్ వస్తాయి అన్నమాట అప్పుడు ఆనియన్స్. సో ఇదంతా ఇలా బాగా కలపండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సమ్మర్లో అసలు ఇలాంటివి తింటే అసలు దాహం వేది, అసలు ఎంత బాగుంటుందో సమ్మర్లో. ఎవరైతే పెరుగుని ఇష్టపడతారో వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అలాగే ఎప్పుడన్నా ఫాస్టింగ్ ఉన్న రోజుల్లో కూడా మీరు రైస్ తినట్లేదు అన్నప్పుడు కూడా ఇలాంటిది చేసుకొని తినచ్చండి. సో ఒకసారి ట్రై చేయండి. మనం మామూలుగా ఆనియన్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం సమ్మర్లో, సో ఈ ఆనియన్స్ యాడ్ చేయమని అందుకే చెప్పాను, బాగుంటుంది టేస్ట్ కూడా. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో. సో కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సర్వే జన సుఖినో భవంతు.